మనల్ని కూడా పిలిచాడు కదా రాజులైన యాజక సమూహంగా. దేవుడు నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండు. దేవుడి కోరిక ఏంటి చెప్పండి? మనల్ని దిగజార్చాలనా హెచ్చించాలనా? పెద్దగా చెప్పాలి. ఉన్నత స్థితిలో ఉంచాలన్నా దిగజారిన స్థితిలో ఉంచాలన్నా? అవసరాన్ని బట్టి అనుభవాల కోసం కొన్ని నేర్పుతాడు తప్ప శపించబడిన స్థితిలో నువ్వు ఉండటం దేవుని చిత్తం కాదు. ఖచ్చితంగా నువ్వు శాపగ్రస్తమైన జీవితంలో ఉండటానిక ఆయన శాపగ్రాహి అయింది కాదు. యేసు రక్తములో కడగబడిన నిన్ను గురించి నన్ను గురించి ఈ భూలోకం కాదు పరలోకము మాట్లాడుకుంటుంది. దూతల ప్రపంచాల్లో హాట్ టాపిక్.